ఎలా ఉంది ప్రచారం అంతా? ప్రచారం బ్రహ్మాండంగా ఉంది సార్. ఫస్ట్ మీరు బ్రహ్మాండం అంటున్నారా, ప్రజలు బ్రహ్మాండం అంటున్నారా? అంటే ప్రజలు కూడా రెస్పాండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతమైన ఆదరణ ఉంది. అంటే నాకు మొదటి విడత 105 మంది అభ్యర్థులనే నా పేరు కూడా మొదటి విడతనే కేసీఆర్ గారు డిక్లేర్ చేయడం, ఆశీర్వదించి ప్రజలలోకి వెళ్ళమని చెప్పడం జరిగింది. నేను డే 1 నుంచి కూడా టికెట్ వచ్చే తెల్లారి నుంచి కూడా ఏ రోజు కూడా ప్రచారం ఆపకుండా కంటిన్యూగా జనాలలోకి వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడ వెళ్ళినా కూడా మంచి స్పందన ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలోనే కొద్ది ఓట్లు ఓడిపోయిన రామ్మోహన్ గౌడ్ ఆ రోజు నాకు టైం లేకుండే. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సీమాంధ్ర సోదరులు కానీ గుజరాత్ మహారాష్ట్రకు సంబంధించిన బయటికి వెళ్ళి వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఒక అపనమ్మకం ఉండే. హైదరాబాద్లో కానీ ఇటు ఎల్బీ నగర్లో కానీ మేము సొంత ఇల్లు కట్టుకొని ఉంటున్నాము, ఇక్కడ మేము సెటిల్ అయినాము. మరి తెలంగాణ వస్తే మనకి ఏమన్నా ఉన్న ఇల్లుని ఏమన్నా ఏదో రేటుకి అమ్మేసుకొని ఇవ్వమంటారా, లేకుంటే మాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా, బిజినెస్ నడుస్తుందా నడవదా, ఏమైనా అప్పలేక పాత దాని లేక కర్ఫ్యూలు గిర్ఫ్యూలు ఏమైనా అయితే అని అపనమ్మకం ఉండే. ఈ 4 సంవత్సరాల 3 నెలల్లో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు హైదరాబాద్ మీద కానీ తెలంగాణ మీద లాన్ అండ్ ఆర్డర్ ఇష్యూలో కూడా బ్రహ్మాండంగా ఇవాళ వారికి నమ్మకం కుదిరింది. బిజినెస్లు కూడా రెట్టింపు అయినాయి. ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఏం జరగలేదు. దాని ద్వారా ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ 100% కూడా మనకు సెక్యూరిటీ పార్టీ, సెక్యులర్ పార్టీ కూడా అన్ని కుల మతాలకు అతీతంగా ఇలా క్రిస్టియన్లు, ముస్లింలు, మైనార్టీ అందరినీ కూడా వాళ్ళు ఏంటంటే చూస్తూ ఉన్నాం మనం. అన్ని పండుగలు కూడా గవర్నమెంట్ మొత్తం తీసుకొని చేయడం, దీనివల్ల ఏంటంటే మంచి ఒక పాజిటివ్ వాళ్ళకు నమ్మకం కుదిరింది. ఓకే, అయితే 105 తొలి జాబితాలను 105 మందిని ప్రకటించారు కేసీఆర్ గారు. ఆ సమావేశం తర్వాత వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ 105 మందిని ప్రకటించేశారు. అంటే దాంట్లో సిట్టింగులతో పాటు అంటే మీరు ఓడిపోయినప్పటికీ కూడా తొలి జాబితాలోనే మీ పేరు ప్రకటించడానికి మీపై అంత నమ్మకం ఎందుకు కేసీఆర్ గారికి? అంటే గతంలో నాకు టికెట్ ఇచ్చినప్పుడు అంటే ఇక రామ్మోహన్ గౌడ్కి ఇన్ని ఓట్లు వస్తాయంటే సిటీలో ఎంత వస్తాయని అనుకోలే వాళ్ళు. నేను కొద్ది ఓటుతో 6,000 ఓట్లు వస్తే నేను ఎమ్మెల్యే అవుతుంది. నా మీద బలమైన ప్రత్యర్థి ఉద్యమకారుడు 40 ఏళ్ళు అసలు ఉద్యమం చేసినటువంటి బీసీ ఉద్యమం చేసినటువంటి ఆర్ కృష్ణయ్య వచ్చాడు. నేను సుధీర్ రెడ్డిని ఆ రోజు నుంచి కూడా మేము పోటీలు ఎప్పుడు కూడా ఆయన గురించి ఆలోచన లేదు. ఆర్ కృష్ణయ్య వచ్చినాక కూడా ఏంటంటే ఆయన బీసీ, నేను బీసీ కావడం, అదే కాకుండా ఒకటే సామాజిక వర్గం, గౌడు నేను, ఆయన గౌడు. మళ్ళీ ఇట్లా ఆ ఈక్వేషన్లలో ఏమైపోయిందంటే రామ్మోహన్ గౌడ్కి ఫ్యూచర్ ఉంది ఇక్కడ బీసీ వాళ్ళు. అరే లేకుంటే ఆర్ కృష్ణయ్య ఇన్ని రోజులు ఉద్యమం చేసి అసలు ఎప్పుడు ఆయన కావాల్సిన వచ్చిండు అనుకోకుండా చంద్రబాబు నాయుడు మాటలు బట్టి చంద్రబాబు నాయుడు ఏం చేశారు, లాస్ట్ 3 రోజుల ముందు సీఎం క్యాండిడేటు, తెలంగాణకు సీఎం క్యాండిడేట్ ఆర్ కృష్ణయ్య. అదే మామూలు ఆలోచన చేశారు, ఇంత పెద్ద మనిషిని ఓడిపోతే బాగుంటుంది అని చెప్పేసి. అప్పటికే చెమటలు పట్టినాయి ఆయనకు. కొద్దిగా బాల్ దగ్గరికి వచ్చి ఆయన పోవడం జరిగింది తప్ప లేకుంటే ఎట్టి పరిస్థితి అప్పుడు విజయం సాధిస్తూ అవన్నీ ముఖ్యమంత్రి గ్రహించింది. అరే తక్కువ టైంలో నేను 17 రోజులలో ఇక ఓన్లీ టికెట్ వచ్చిన 17 రోజుల్లో నామినేషన్కి ఒక రోజు లాస్ట్ రోజు పార్టీలోకి వచ్చిన. ఎవరిని కలవలేకపోయినా, నాకు టైమే సరిపోలేదు. ఇట్లా ఎవరిని కూడా కలవలేక చేయలేక మొత్తం తన ఉన్నకాడికి మ్యాక్సిమం 25% 30% కలిసినా కూడా అన్ని ఓట్లు వచ్చినాయి. అంటే వ్యక్తిగతంగా పార్టీ మీద ఉంది. రామ్మోహన్ గౌడ్ కూడా 30 రాజకీయంలో ఉన్నా కాబట్టి నమ్ముకుంటే తప్పకుండా చేస్తాడు, ప్రజలకు అంకితంతో పనిచేసే వ్యక్తి అని చెప్పి మెసేజ్ ఉంది కాబట్టి అది 72,000 ఓట్లు వచ్చినాయి నాకు. దాని ద్వారా ముఖ్యమంత్రి ఏంటంటే తర్వాత ఎన్నో కార్యక్రమాలలో నాకు అప్పయిపోయిన అన్ని పనులు నేను నంబర్ 1గా చేయడం జరిగింది. మెంబర్షిప్ వస్తే కూడా తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో 2015లో టీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ చేస్తే 1,05,000 తోటి ఎల్బీ నగర్ నంబర్ 1. 2017లో మళ్ళీ మెంబర్షిప్ చేపిమని చెప్పి అధిష్టాన వర్గం చెప్తే 1,65,000 తోటి ఎల్బీ నగరే నంబర్ 1. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 11 మంది కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తే 7-8 ముందే చెప్పిన సార్కు. అంతకుముందు కూడా నాకు ఆయన 80 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు నేను ఉడిపోయినా మన ఏరియాలో కొన్ని పనులు చేసేది ఉంది, ఇట్లా అవసరం ఉందంటే అప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్కి వాళ్ళకి అందరూ కూడా రామ్మోహన్ గౌడ్ ఇక్కడ యాక్టివ్ ఉన్నాడు, కొన్ని అవసరం ఉన్నాయి కానీ మీరు ఏ ఫండ్స్ పెట్టండి అని అవన్నీ కూడా నేను హోమ్ మినిస్టర్ ద్వారా కానీ మహేందర్ రెడ్డి ద్వారా చేపించినాం. అది ఎంబడే ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్లో 11-11 ముఖ్యమంత్రి గారు ముందే చెప్పినా నేను 11-11 క్రికెట్ టీం గెలిపించి మీకు అప్పచెప్తాను. అదేవిధంగా 150 మందిలో ఒక్క సీటు కూడా ఓడిపోకుండా నేను ఓడిపోయినా సరే కొద్ది ఓటుతో వాళ్ళందరినీ గెలిపించిన. అందులో 6 ఒకటే రెడ్డి సామాజిక వర్గాలు కూడా టికెట్ ఇచ్చి రెడ్డిలను కూడా 6 మందిని గెలిపించి ముఖ్యమంత్రి గారికి అప్పచెప్పిన. ముఖ్యమంత్రికి ఒక గట్టి నమ్మకం, వీడు గట్టైన లీడరు, బాగా పనిచేయగలుగుతాడు, ఇటువంటి బీసీ వర్గం ఉంది, ఈ అన్ని కమ్యూనిటీ కలుపుకొని పోగలుగుతాడు. ఇటువంటి లీడర్ అంటే ఎట్లా గట్టిగా లీడర్ అంటే గట్టిగా మాట్లాడతారనే, గట్టిగా ఏమైనా పనులు చేస్తారనే? అంటే ప్రజలల్లో
ఏదైనా పని అప్పచెప్పినా దాని గురించి చేద్దాం చూద్దాం అనకుండా సీరియస్నెస్ ఉంటుంది. అది ఏ పని అప్పచెప్పినా అది వాళ్ళు గ్రహించరు. గట్టిగా అంటే కొట్లాడలు గట్టిగా, మాటలు గట్టిగా కాదు, చేతలు గట్టిగా. నేను చెప్తున్నా కదా సార్, మెంబర్షిప్లో 2 సార్లు తెలంగాణ నేను పెద్ద ఒక్కరిని నాకు గొప్ప, వేరే వాళ్ళు కూడా చేయొచ్చు కదా. మరి కార్పొరేటర్లో కూడా నేను 11 గెలిచి అన్న మా వైఫ్ కూడా గెలిచింది. కొందరు మా పార్టీలో కూడా కొందరు ఉన్నారు, అరే రామోహన్ కూడా మొన్ననే కొద్దిగా ఓడిపోయిండు, ఈ భార్యను కూడా ఓడగొట్టేది, టికెట్ కూడా అడగొద్దాం కొన్ని చేసారు శక్తులు, కానీ పని చేయలేదు. అది ఆమె 6,700తో గెలిచడం జరిగింది ఇక్కడికి. అంటే అధిష్టాన వర్గానికి, ప్రజలకు, అందరికీ ఒక మెసేజ్ వచ్చింది, రామ్మోహన్ గౌడ్ అన్ని విధాలలో కూడా ఏదైనా సాధించగలదో చేయగలుగుతాడని. ముఖ్యమంత్రి గారికి ఒక నమ్మకం కూడా ఉంది. మనోడు గట్టిగా ఏంటంటే ఉన్నదానికి నీతి నిజానికి పనిచేస్తాడు, పార్టీకు రాయాలనుకుంటాడని. దానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నేను జన్మలో కూడా వారిని మర్చిపోను. వారికి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటా. వారికి వారు ఏ పని చెప్పి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch